ఈ రోజు చాలా మంది మనకి ఇలాంటి వ్యక్తులు కనబడుతుంటారు. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుని కొరకు ఏదైనా చేస్తాను, దేవుడి కొరకు నేను ప్రాణమైనా ఇస్తాను అంటాడు. కానీ వాడు తీరా చూస్తే తన పక్కనున్న సహోదరుణ్ణి మెచ్చుకోడు, ప్రేమించడు, క్షమించడు, హత్తుకోడు. కానీ కనబడిన దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అని ఎన్నో గొప్ప గొప్ప మాటలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. అందుకనే ఆ యోహాన్ రాసిన పత్రిక, మొదటి యోహాన్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఏమని రాయించాడంటే, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అగును అన్నాడు. సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు అగును అంటే, అబద్ధికుడు అంటే సాతాను సంబంధి, వాడు సాతానికి సంబంధించిన వాడు మాత్రమే గాని క్రీస్తుకు దేవునికి సంబంధించిన వ్యక్తి కాదని ఖండితంగా చెప్తున్నాడు. కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటాడు, కనిపించే తన సహోదరుణ్ణి ద్వేషిస్తాడు. సహోదరుని ద్వేషించేవాడు ప్రతి వాడు నరహంతకుడు అన్నాడు. కానీ వీరు మాత్రము దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటారు, కనబడి తనతో దగ్గర ఉన్న సహోదరుని ద్వేషిస్తారు. అందుకనే తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును, తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు అంటున్నాడు దేవుడు. దేవుడు ప్రేమించే వాడిని తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞ మనకు ఆయన వలన పొంది ఉన్నాము అంటున్నాడు. సహోదరుని ప్రేమించాలని ఆజ్ఞ తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి, కుమారుడైన దేవుని యొద్ద నుండి మనకు వచ్చింది. ఆ ఆజ్ఞను పక్కన పెట్టి మనం దేవుని ప్రేమిస్తున్నాం అనడం ఎంతవరకు సమన్వయం? కాబట్టి క్రైస్తవులారా, క్రీస్తుని వెంబడిస్తున్న వారులారా, మొట్టమొదట నీ సహోదరుని ప్రేమించడం నేర్చుకోండి, నీ పక్కనున్న వాడిని ప్రేమించడం నేర్చుకోండి, నీ పొరుగునున్న వాడిని ప్రేమించడం నేర్చుకోండి. తర్వాతనే దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి ఆరాధించండి. థ్యాంక్ యూ.